హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లుగా ఆరోపణలున్నాయి. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. అంటే ఎట్లా ఇచ్చాడు? దేని పర్పస్? వేరే నేను అవసరం తెప్పించుకున్నాను. మీ అవసరానికి తెప్పించుకున్నాను. ఎప్పుడు తెప్పించుకున్నారు సార్? నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి. విచారణలో భారీగా ఆస్తులు కూడబెట్టాడన్న సమాచారంతో సోదాలు చేస్తోంది ఏసీబీ. మంచిరేవులలోని వెంకటరెడ్డి నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రాక్ టౌన్ కాలనీలో ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. మరి యుఎస్ నుంచి మనీ ఎట్లా పంపించారు సార్? ఎవరు వచ్చారు? హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు? డ్రైవర్ పంపిస్తే అట్నే ఆ లిక్కర్ ఉంది కదా సార్, ఆ లిక్కర్ సంబంధించి లిక్కర్ అంతా గిఫ్ట్స్ వచ్చినాయి. మా కో బ్రదరు, మా సిస్టర్ ఇన్లా, మా మిసెస్ వాళ్ళ మేనత్తలు, పిల్లలంతా చేస్తారు. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. నెల రోజుల క్రితం 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి. విచారణలో భారీగా ఆస్తులు కూడబెట్టాడన్న సమాచారంతో సోదాలు చేస్తోంది ఏసీబీ. మంచిరేవులలోని వెంకటరెడ్డి నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రాక్ టౌన్ కాలనీలోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.